హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు మహి కథల ప్రపంచం ఛానల్కి స్వాగతం. మీకు ఈ కథ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా లేట్ చేయకుండా కథలోకి వెళ్దాము. హైదరాబాద్లోని ఒక బిజీ కాఫీ షాప్లో ఉదయం 8:30 విక్రమ్ అర్జెంటుగా ల్యాప్టాప్లో ఆఫీస్ ప్రెజెంటేషన్ చూసుకుంటూ కాఫీ తాగుతున్నాడు. అంతలో అనన్య హడావిడిగా లోపలికి వచ్చి అతన్ని టేబుల్ని డాష్ చేయడంతో వేడి కాఫీ విక్రమ్ వైట్ షర్ట్పై పడింది. చూసి నడవచ్చు కదా అని విక్రమ్ కోప్పడితే, మీరే ఫోన్లో మునిగిపోయి ఉన్నారు అని అనన్య అంతే గడుగ్గా ఎదురు తిరిగింది. అలా మొదటి చూపులోనే ఇద్దరి మధ్య చిన్నపాటి యుద్ధం జరిగింది. మరుసటి రోజు ఆఫీస్కి వెళ్ళిన విక్రమ్కి పెద్ద షాక్ ఎదురైంది. వాళ్ళ కంపెనీ కొత్త ఇంటీరియర్ ఆర్కిటెక్ట్గా అనన్య జాయిన్ అయింది. ఆఫీస్లో విక్రమ్ ఆమెను ఆట పట్టించడానికి, ఈరోజు కాఫీ తెచ్చారా మేడం అని చిలిపిగా అడిగేవాడు. ఆమె పైకి కోపంగా ఉన్నా లోపల నవ్వుకునేది. రోజులు గడిచే కొద్దీ వాళ్ళ గొడవలు చిలిపి సరదాలుగా మారాయి. ఒక వర్షం పడుతున్న సాయంత్రం టెర్రస్ మీద ఒంటరిగా ఉన్న అనన్య దగ్గరకు విక్రమ్ ఒక గొడుగుతో వెళ్ళాడు. వర్షం కంటే నీ కళ్ళల్లో ఉన్న మెరుపు నన్ను ఇక్కడే ఉండమంటోంది అని విక్రమ్ రొమాంటిక్గా చెప్పడంతో అనన్య గుండె వేగంగా కొట్టుకుంది. ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అనన్య పుట్టినరోజున విక్రమ్ ఒక క్యూట్ గిఫ్ట్ తీసుకుని వస్తే అనన్య కుటుంబానికి బాగా తెలిసిన పెద్ద బిజినెస్ మ్యాన్ కొడుకు దేవరాజ్ 1000 రోజా పూల బొకేతో మాస్ ఎంట్రీ ఇచ్చాడు. దేవ్ అందరి ముందు అనన్యని స్వీటీ అని పిలుస్తూ విక్రమ్ లాంటి వాళ్ళను చులకనగా చూశాడు. కానీ దేవ్ వెళ్ళిపోయాక విక్రమ్ అనన్యకి వేడివేడి సమోసా ఇచ్చి, ఈ పూలు తింటే కడుపు నిండదు పటాక, ఇది తిను అన్నాడు. ఆ క్షణమే అనన్య మనసులో విక్రమ్ స్థానం పటిష్టమైంది. ఆ రాత్రి దేవ్ అరేంజ్ చేసిన పబ్ పార్టీలో విక్రమ్ని అవమానించాలని చూస్తే డాన్స్ చేస్తూ కావాలని దేవ్ కాలు తొక్కి విక్రమ్ స్వీట్ రివెంజ్ తీర్చుకున్నాడు. పార్టీ ముగిశాక కుండపోత వర్షంలో దేవ్ లగ్జరీ కార్ వద్దని విక్రమ్ బైక్ ఎక్కింది అనన్య. దారిలో ఒక మంటపం కింద ఆగినప్పుడు తన జాకెట్ కప్పి ప్రాణంగా చూసుకున్న విక్రమ్ బుగ్గపై అనన్య ఒక ముద్దు పెట్టి తన ప్రేమను బయటపెట్టింది. విక్రమ్ అనన్యల ప్రేమను తట్టుకోలేని దేవ్ అనన్య తండ్రికి విక్రమ్ గురించి అబద్ధాలు చెప్పి మైండ్ గేమ్ ఆడాడు. అంతేకాక ఆఫీస్ ప్రాజెక్ట్ ఫైల్స్ హ్యాక్ చేయించి ఆ నింద విక్రమ్ మీద వేసి కంపెనీ నుంచి సస్పెండ్ చేయించాడు. కానీ విక్రమ్ ధైర్యం కోల్పోలేదు. పటాక ఆఫీస్లో ఉంటూనే విక్రమ్కి సపోర్ట్ చేసింది. ఒక రాత్రి ఆఫీస్లో ప్రాణాలకు తెగించి దేవ్ ల్యాప్టాప్లోని డేటాని పెన్ డ్రైవ్లో కాపీ చేసింది. ఆ డేటా ద్వారా దేవ్ చేసిన హ్యాకింగ్ కుట్రను విక్రమ్ బయటపెట్టాడు. ఆఫీస్ బోర్డ్ మీటింగ్లో ప్రొజెక్టర్ ద్వారా ప్రూఫ్స్ ప్లే చేసి అనన్య తండ్రి ముందే దేవ్ని రెడ్ హ్యాండెడ్గా పటాయించాడు. దేవ్ దాడి చేయబోతే ఒకే ఒక్క పంచ్తో నేల కూల్చాడు. పోలీసులు దేవ్ని అరెస్ట్ చేశారు. విక్రమ్ నిజాయితీని, ప్రేమను గుర్తించిన అనన్య తండ్రి ఇద్దరి పెళ్లికి సంతోషంగా పచ్చజెండా ఊపారు. అయితే పొలిటికల్ పవర్తో బయలుపై బయటపడిన దేవ్ పెళ్లి రోజున పగ తీర్చుకోవాలని ఘోరమైన ప్లాన్ చేశాడు. రహస్యంగా పెళ్లి హాల్లోకి బాంబు ఉన్న సూట్ కేసును పంపించాడు. పెళ్లిపీటల మీద ఉన్న విక్రమ్ దృష్టి స్టేజ్ పక్కన ఉన్న ఆ నల్లటి సూట్ కేసు మీదే నిలిచింది. తాళి కట్టడానికి ఇంకా 2 నిమిషాల టైం మాత్రమే ఉంది. విక్రమ్ సమయస్ఫూర్తితో లేచి ఆ సూట్ కేసును మండపం వెనుక ఉన్న స్విమ్మింగ్ పూల్లోకి విసిరేశాడు. బాంబు నీళ్ళల్లోనే చిన్నగా బ్లాస్ట్ అయ్యి చల్లారిపోయింది. ఈ కుట్రకు కారణమైన దేవ్ను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఆ తర్వాత అందరి ఆశీస్సులతో విక్రమ్ తన పటాకా మెడలో 3 ముళ్ళు వేశాడు. ఆ రాత్రి శోభనం గదిలో పాలగాసు పట్టుకుని భయపడుతున్న పటాకాని విక్రమ్ దగ్గరకు తీసుకుని, మొగుడికి భయపడకూడదు పటాక, ప్రేమించాలి అంటూ గాఢంగా ముద్దాడాడు. వారి జీవితంలో తీపి రొమాన్స్ కొత్త అధ్యాయం మొదలైంది. పెళ్ళైన మరుసటి రోజు ఉదయం పటాక కిచెన్లోకి వెళ్ళి ఉప్మా వండితే అది కాస్త మాడిపోయింది. కానీ విక్రమ్ కిచెన్లోకి వచ్చి పటాకాని వెనక నుంచి కౌగలించుకొని, నువ్వు మార్చినా తినేది నీ మొగుడేగా అంటూ ఆ ఉప్మానే రొమాంటిక్గా తినిపించాడు. హనీమూన్ కోసం ప్యారిస్ వెళ్దామని, పటాక కాశ్మీర్ వెళ్దామని,
విక్రమ్ సరదాగా గొడవపడినా చివరికి విక్రమ్ తన క్యూట్ ముద్దులతో పటాకాని శాంతపరిచాడు. ఆ తర్వాత ఆఫీస్లో పెద్ద ట్విస్ట్ ఎదురైంది. కంపెనీ మేనేజ్మెంట్ మారడంతో విక్రమ్ పనిచేస్తున్న టీంకి అనన్యని హెడ్గా ప్రమోట్ చేశారు. ఆఫీస్ మీటింగుల్లో పటాకా గంభీరంగా ప్రజెంటేషన్ ఇస్తుంటే విక్రమ్ టేబుల్ కింద నుంచి కాలుతో తాకుతూ, మీటింగ్ తొందరగా ముగించు, ఇంటికి వెళ్ళాక నీ ప్రెజెంటేషన్ డీప్గా చూస్తా అని చిలిపి పేపర్లు రాసి చూపిస్తూ ఆట పట్టించేవాడు. ఇద్దరి జీవితం ఇలా సాగిపోతున్న సమయంలో విక్రమ్ కాలేజ్ ఫ్రెండ్ మేఘన యూఎస్ నుంచి వచ్చి ఆఫీస్లో జాయిన్ అయింది. రాగానే విక్రమ్ని గట్టిగా హగ్ చేసుకోవడంతో పటాకి విపరీతమైన అసూయ వచ్చింది. మేఘన కావాలని చేతికి బ్యాండేజ్ వేసుకొని విక్రమ్కి దగ్గరగా కూర్చొని ఒక ఫోటో తీయించి పటాకా ఫోన్కి పంపింది. కానీ పటాకా ఆ ఫోటోలోని కుట్రను కనిపెట్టి ఆఫీస్ అందరి ముందు మేఘనని వేరే ఫ్లోర్కి ట్రాన్స్ఫర్ చేసి గెలుపు నవ్వు నవ్వింది. ఆ సాయంత్రం కారును సైడ్ కాపి విక్రమ్కి గాఢంగా ముద్దులు పెడుతూ, ఇతర అమ్మాయిల నీడ నీ మీద పడితే ఈ పటాకా రొమాన్స్తో దాన్ని తుడిచేస్తుంది అని లవ్ వార్నింగ్ ఇచ్చింది. కొద్ది రోజులకే పటాకాకి ఆఫీస్లో విపరీతంగా తల తిరగడంతో విక్రమ్ కంగారుగా హాస్పిటల్కి తీసుకెళ్లాడు. డాక్టర్ చెకప్ చేసి అనన్య గారు ప్రెగ్నెంట్ అని తీపి కబురు చెప్పారు. విక్రమ్ ఆనందంతో పటాకా నుదుటిపైన ముద్దు పెట్టాడు. ఆ తర్వాత విక్రమ్ ఓవర్ కేరింగ్ భర్తగా మారి పటాకాని చిన్న పని కూడా చేయనివ్వలేదు. అర్ధరాత్రి ఐస్ క్రీమ్ క్రేవింగ్స్. 7వ నెలలో ఘనంగా సీమంతం వేడుకలు పూర్తయ్యాయి. 9 నెలలు నిండాక డెలివరీ రూమ్ బయట విక్రమ్ కంగారుగా వేచి చూస్తుండగా లోపల నుంచి పాపాయి ఏడుపు వినిపించింది. డాక్టర్ బయటకు వచ్చి, కంగ్రాట్స్, మీకు క్యూట్ పటాకా లాంటి పాప పుట్టింది అని చెప్పారు. ఆ చిన్నారిని చూసి ఇద్దరి కళ్ళలో ఆనంద బాష్పాలు సుడులు తిరిగాయి. ఆ క్యూట్ పాపాయి రాకతో విక్రమ్ పటాకాల ఇల్లు సంతోషాలతో నిండిపోయింది. పాపకి ఏం పేరు పెట్టాలనే దానిపై ఇద్దరి మధ్య సరదాగా పోటీ నడిచింది. విక్రమ్ తన పేరు కలిసొచ్చేలా ఆలోచిస్తే పటాకా తన పేరులోని అక్షరాలతో కొత్త పేరు వెతికింది. చివరికి ఇద్దరూ కలిసి పాపకి అన్విక అని ముద్దుగా పేరు పెట్టుకున్నారు. ప్రేమగా చిన్ని పటాకా అని పిలుచుకోవడం స్టార్ట్ చేశారు. పాప పుట్టాక విక్రమ్కి డైపర్లు మార్చడం ఒక పెద్ద సర్కస్ ఫీట్లా మారింది. అర్ధరాత్రి వేళ పాప ఏడిస్తే విక్రమ్ కంగారుగా లేచి డైపర్ తలకిందులుగా వేయడం, ఆ హడావిడిలో పాప విక్రమ్ షర్టు మీద సుస్సుపోయడం చూసి అనన్య పొట్ట చెక్కలయ్యేలా నవ్వేది. ఆఫీస్లో పెద్ద ప్రాజెక్టులు హ్యాండిల్ చేసే విక్రమ్ ఇంట్లో చిన్న పాప డైపర్ వేయడానికి పడే పాటలు ఇద్దరి మధ్య సరికొత్త సరదాలను తెచ్చిపెట్టాయి. పాప పుట్టాక విక్రమ్ పటాకల రొమాన్స్ కాస్త తగ్గింది. విక్రమ్ పటాకాని కాస్త దగ్గరకు తీసుకుందామని ప్లాన్ చేసినప్పుడల్లా సరిగ్గా అదే టైంకి చిన్ని పటాకా కెవ్వున ఏడవడం స్టార్ట్ చేసేది. విక్రమ్ నిట్టూరుస్తూ, ఈ చిన్న పటాకా నా రొమాన్స్కి విలన్ అయిపోయింది అని అంటుంటే పటాకా నవ్వుకునేది. కొన్ని నెలల తర్వాత పటాకా మళ్ళీ ఆఫీస్ వర్క్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు పాపను వదిలి వెళ్ళడానికి భయపడింది. కానీ విక్రమ్ వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకుని ఒక చేత్తో ఆఫీస్ ల్యాప్టాప్లో వర్క్ చేస్తూ ఇంకో చేత్తో పాపకి జోలపాట పాడి పడుకోబెట్టేవాడు. ఆఫీస్ నుంచి తిరిగి వచ్చిన పటాకా ఆ దృశ్యాన్ని చూసి కంట తడి పెట్టుకుని విక్రమ్ని ప్రేమిస్తూ గట్టిగా హగ్ చేసుకుంది. ఇలా అల్లరిగా ఆనందంగా సాగిపోతున్న విక్రమ్ వారి పెళ్లి రోజున ఇంట్లో అందరినీ పిలిచి ఒక గ్రాండ్ పార్టీ అరేంజ్ చేశాడు. అందరి ముందు అనన్యకి చేతికి ఒక క్యూట్ డైమండ్ రింగ్ తొడిగి, కాఫీ షాప్లో నా షర్ట్ మీద కాఫీ పోసిన రోజు నుంచి నేటి వరకు నా జీవితాన్ని నవ్వులతో నింపిన నా పటాకాకి థ్యాంక్స్ అని ప్రేమగా వ్యక్తం చేశాడు. అనన్య సిగ్గుపడుతూ విక్రమ్ గుండెలకు వాలగా చిన్ని అన్విక వాళ్ళిద్దరి మధ్యలోకి వచ్చి తన చిన్న చేతులతో పట్టుకుంది. ఒక పరిపూర్ణమైన అందమైన కుటుంబంగా మారింది. మీకు కనుక ఈ కథ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.